అమ్మ నమస్తే. నమస్తే నాన్న. ఎట్లుంది రేవంత్ అన్న పాలన? రేవంత్ అన్న పాలన చాలా బాగుంది నాన్న, చాలా బాగుంది. గరీబోళ్ళు వెనకబడ్డోళ్ళు అందరినీ ముందుకు తెస్తాడు. ప్రతి కులము వెనకబడ్డోళ్ళని ఏ ప్రభుత్వం చూడలే, ఈ ప్రభుత్వం చూస్తుంది. మొత్తం మాయాసండి వాళ్ళు ఎన్నో మూలన ఉన్నారు నాన్న. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మేము బయటకు వెళ్ళాం ఎన్నోసార్లు. కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళ నుండి ఎక్కడనో ఎప్పుడో పోయినాం. ఏడ చేసినా కానీ ఏడ కలవనియలే, ఏడ చేయలే. ఇప్పుడు ఇది రేవంత్ సార్ వచ్చినాక అన్ని కలుస్తుండే, అన్ని పనులు చేస్తుండు. మరి అందరేమో రేవంత్ రెడ్డికి పాలన చేత కావట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పాలన చేత కాదని ఎందుకంటారు నాన్న? చేతగాని వాళ్ళే చేత కాదంటారు, కానీ చేతనైన వాళ్ళు అయితే అట్లెట్ అంటారు నాన్న. అన్ని మంచిగానే చేస్తుండు. మహిళలు అంటే బస్సు పిరి వస్తుంది, కానీ పిరి అంటే ఎంత నాన్న? ఎసొంటి వాళ్ళు, ముసలోళ్ళు, ముడిగోళ్ళు, దిక్కులేని వాళ్ళు ఎంతమంది పోయి ఎక్కుతురు నాన్న మహిళలు. బస్సు పిరి పెట్టిరు. వాళ్ళు ఏమంటారు కొంతమంది, బస్సు పిరి ఎందుకు పెట్టిండు, పిరి ఎందుకు పెట్టిండు. పిరి పెడితే ఎంత లాభం ఉంది నాన్న? ఆడోళ్ళకు ఎంతమంది పోతురు? ఇప్పుడు మస్తు పోతురు. అంత లాభమే ఉంది, అన్నిట్లో లాభం ఉంది. అన్నిటికి లేని దానికి బాగుండాలంటే పనికొచ్చిన దానికి పోతారు, కానీ పనికిరాని దానికి పోరుగా నాన్న. కాదు నాన్న, ఇప్పుడు ఆకుకూరలకు తెచ్చుకొని కూరగాయలు అమ్మేటోడు అన్ని ఎంతమంది పోతున్నారు నాన్న? చాలా మంది ఇప్పుడు కాలేజీ పిల్లలు ఇప్పుడు ఉండోళ్ళే కారు కదా, లేని వాళ్ళు పోతారు, ఉండోళ్ళు పోతారు. చాలా మందికి అందరికి మహిళలకు అది అవుతుంది. ఇప్పుడు ఇది బీసీ సంఘం అని ఇప్పుడు సీనన్న పెట్టిండు. సీనన్న ఎంత బాధపడుతుండు, ఉండి పెట్టిండా? చిన్న చిన్న వాళ్ళకు, గరీబ్ వాళ్ళకు ఇదంతా పైకి తేవాలని పెట్టిండు, కానీ ఆయనకు ఏం రావాలని పెట్టిండు అన్న. ఎందుకు ఇచ్చేయండి అన్న? వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఇస్తూనే ఉన్నాడు. కొన్ని ఇస్తూనే ఉన్నాడుగా, ఇస్తూనే ఉన్నాడు, పోతూనే ఉండదు. ఇప్పుడు ఇసొంటి వాళ్ళు, ఇప్పుడు సీనన్న వాళ్ళ అసొంటి వాళ్ళు ఇంతకు ముందు కొట్లాడారు నాన్న. కొట్లాడుకుంటూ వస్తూనే ఉండరు. ఇప్పుడు ఆయన గురించి కొట్లాడతలేడు. వెనకబడ్డ జాతి మొత్తం ముందుకు రావాలని కొట్లాడుతున్నాడు. ఊటికి గంజి కెడవాసి 10 మందిని తీసుకొచ్చి చేతికుంత డబ్బులు పెట్టి ఆయన ముందుకు రావాలని కొట్లాడుతున్నాడు. 10 మందిని దిక్కులేని వాళ్ళ, గరీబ్ వాళ్ళను ఎంతో మంది ఉండరు నాన్న ఈ భూమి మీద. మన తెలంగాణలో ఎంతో మంది లేని వాళ్ళు ఉన్నారు. అసొంటి వాళ్ళని ఇప్పుడు సీనన్న వెనక 100 మంది, లక్షల మంది ఉండరు. సీనన్న వెనక, ఈ జాతిలో సీనన్న వెనక లక్షల మంది ఉండరు. ఆయనను పట్టుకొని ఏలాడబడుతున్నాం మాయాసొంటలో. మరి ఇంకా ఈ సొంటోళ్ళని ఎవరు కనిపెట్టలేదు కదా నాన్న, ఏ ప్రభుత్వం కనిపెట్టలే. ఇప్పుడు ఆయన కనిపెట్టి అందరినీ వెనక్కి తీసుకున్నాడు. రారి ఏ కులం నాన్న? ప్రతి కులం, దాసరోళ్ళు, జంగాలు, బిచ్చగాళ్ళు, ఎట్లోటోళ్ళు, గంగెడ్లోళ్ళు, ఎస్సొంటి వాళ్ళు అయినా ఎవడన్నా గుర్తుపట్టినా నాన్న? ఏ మూలను ఉండరు, ఏ కులాన్ని గుర్తుపట్టాలి. తెలుగు వాళ్ళు, గౌండ్లోళ్ళు, ఇసొంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా బలిచిన వాళ్ళు లేరు నాన్న, చాలా లేని వాళ్ళే ఉండరు. మరి అసొంటి వాళ్ళప్పుడు ఇప్పుడు మనం ఇసొంటి వాళ్ళు లీడర్లు వెనకబడితేనే కదా పైకి వచ్చేది. అప్పుడు కేసీఆర్ కూడా ఇచ్చిండు కదా కులాలన్నీ గుర్తించి, కులాలకు సహకారం కూడా అందించండి. ఏం కులానికి ఇచ్చిండు అన్న? ప్రతి కులం ఇచ్చిండు అని చెప్పు. ఏ కులానికి ఇవ్వలేనన్న? ఏ కులానికి? మాదిగోళ్ళకి ఇచ్చిండు. వాళ్ళకి ఏదో బీసీదే ఏదో పెట్టిండు కదా, ఆ దళిత బంధు అని పెట్టిండు. వాళ్ళకు కూడా అన్ని ఇచ్చిండు అన్న. ఏదో కొంతమందికి ఇచ్చిండు, 10 మందికి ఇచ్చిండా? మరి ఇప్పుడు ఈయన అందరిని చూసి ఇస్తుండు, చిన్నోని పెద్దోని చూసి చేస్తుండు. మరి అన్ని చేస్తూనే ఉండు. ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఇంకేం చేస్తారు నాన్న? ఏ ప్రభుత్వం ఇంతగానం చేస్తుంది? పింఛన్లు పెంచుతాడు అన్న, పెంచుతాను చెప్తానే ఉన్నాడు కదా. ఇంకెంత పెంచుతాడు? ఏక దమ్మునే అన్ని ఇవ్వాలంటే ఏమి ఇస్తాడన్న? కోట్ల కొద్దిగా బస్సులకే అవుతున్నాయి. మరి ఇంకా ఇస్తూనే ఉన్నాడు, కొన్ని ఇస్తూనే ఉన్నాడు. ఆయన తెలంగాణ బిడ్డే, పాలమూరు బిడ్డే. ఆయన అన్ని చేస్తాడు. అన్న మాట మొత్తం ఒక్క మాట లేకుండా చేస్తాడు అన్న. చేస్తాడు. గరీబ్ వాళ్ళని మొత్తం పైకి తెస్తాడు. ఇది ఒకటి గుర్తు పెట్టుకోరు మీరు కూడా, ఛానల్ వాళ్ళు. అన్ని పైకే తెస్తాడు రేవంత్ అన్న. తెచ్చేదే అది. ఇందిరమ్మ ఇండ్లు ఎంత మంది ఊర్లలో ఇస్తారు కన్నా, మళ్ళీ ఇప్పుడు పెడతా అంటున్నాడు. అందని వాళ్ళకి ఇప్పుడు ఇస్తా అంటున్నాడు. మరి ఇంకేం కావాలన్నా? ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈ బస్సులు ఇప్పుడు లేని వాళ్ళకి మొత్తం పెట్టిండు కన్నా. అన్ని ఇస్తూనే ఉన్నాడు, ఒక్కొక్కటి. ఇప్పుడు ఏంది నాన్న, దగ్గర ఇప్పుడు ఈ కార్డులు, ఇప్పుడు ఈ రేషన్ కార్డులు ఈయన వచ్చినాక ఎంత మందికి అందినాయి నాన్న? ఇప్పుడు అందింది నాన్న, అందింది. అందరికి అందినాయి. లేని వెనక ఉండోళ్ళకి కూడా, ముందర ఉండోళ్ళకి, మూలన ఉండోళ్ళకి కూడా అందుతున్నాయి. అందని వాళ్ళకి అందిస్తా అంటున్నాడు. మరి అంత పట్టుదల, అంత గుర్తింపు, అంత పట్టుకొని ఏలాడబడతలేడుగా. ఏ ఇచ్చినోని ఇచ్చే, పోయినోడు ఉండోళ్ళం తింటామి, మనమే ప్రభుత్వం. ఎవరినన్నా మాట్లాడిచ్చిరన్నా అప్పుడు ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి మనిషి చిన్న పిల్ల కానుండి మాట్లాడుతుంది, వ్యతిరేకంగా అన్ని మాట్లాడుతుంది. మాకు ఇది కావాలి, అది కావాలని కొట్లాడుతారు. అప్పుడు కొట్లాడనిచ్చిర్రా? బయటకు వెళ్ళనిచ్చిర్రా? ఎవరన్నా మాట్లాడిర్రా? మరి కేసీఆర్ మంచిగానే చేసిండు కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు అని చెప్పేసి మాట్లాడనియనే లేదు, బయటకే వెళ్ళలేదు, ఆ సంఘమే లేదు. ఇప్పుడు ఈయన అన్ని మీకేం కావాలని నన్ను అడుగురని అంటున్నాడు.
మరి అంత ప్రభుత్వం ఎవరు ఇస్తున్నానా? మన కేసీఆర్ కూడా అసెంబ్లీకి ఈ సమస్యల మీద కొట్లాడడానికి వస్తలేడు, వస్తున్నాడా? ఓన్లీ ఫామ్ హౌస్ మీద మరి పడుతున్నాడు అని రావచ్చు. చెప్పేసి అవును మరి ఇప్పుడు రావాలి కదా నాన్న, రావాలి కొట్లాడాలి, జనం గురించి కొట్లాడాలి. నువ్వు పెద్ద మంచివే కదా, మరి జనం గురించి కొట్లాడు, అసెంబ్లీకి వచ్చి కొట్లాడు, ఇది కావాలి అది కావాలని కొట్లాడు. నువ్వు ఆన్నే ఉంటివి, నువ్వు ఎప్పుడు అందులోనే వండుకుంటివి, ఇక ఎప్పుడు కొట్లాడతావు? మరి నీ పదవి వస్తే వస్తావు, నిన్ను ఇప్పుడు ముఖ్యమంత్రిని చేస్తే వచ్చి కూర్చుంటావు అండ, ఇప్పుడు వచ్చి కొట్లాడవా జనం గురించి? చిన్నతనం కాదమ్మా మరి. ఏం చిన్నతనం అవుతుందన్నా? ఎంతమంది, రామారావు లేడా ముఖ్యమంత్రి, ఇప్పుడు ఈయన లేడా, రాజశేఖర్ కాలేదా? వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడలేదా నాన్న? ఆయన కూడా వచ్చి ఈ గరీబోలు, ఈ కులం ఇట్లా ఈ కులం ఇట్లా అని నువ్వు కొట్లాడి గరీబోలను పైకి తీసుకురా. మరి దాని గురించి కానీ నేను రాను, నేను ఫామ్ హౌస్లోనే ఉంటా మీ అందరూ అని అంటే ఎట్లా నాన్న? ఆయన చేస్తలేడు గింత అత్తున్నాడు గంత అత్తున్నాడు, ఎంత ఉంటుంది పని చేసింది లెక్క. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా పెద్ద చిన్న తేడా లేకుండా తిట్టడం కరెక్టే అంటావా? ఏం తిడుతుండనా? ఏం తిడుతుండు? వాళ్ళు తిట్టిందా అంటే పావులొంతు తిట్టలే, పావులొంతు తిడతలేడు. అవునన్నా, ఒక్క మాటకు నువ్వు వందలు అంటారు కానీ ఆయన ఒక్క మనిషిని ఎమ్మెల్యేను మాట్లాడి ఇచ్చిండా నాన్న? ఓ పత్తి దాంట్లో చూడారు మీరు, పత్తి మీటింగ్లల్లా ఎవరన్నా మాట్లాడిరా నాన్న? ఒక్కరినన్నా మాట్లాడి ఇచ్చిండు కదా, ఒక్కటి తెలుసుకోరు మీరు, ఛానల్లోలే కదా. కేటీఆర్ ఏమన్నా ఎడమగారు చెప్పుబాటు కొడతా ఉంటాడు రేవంత్ రెడ్డి. అదేనన్నా, అట్లా ఎవరన్నా అంటారా? ఇప్పుడు ఆయన పదవి మీద ఉన్నాడు, అసలు మాటలు అనకూడదు కదా, మరి అనకూడదు కదా. ఆయన ఒక్క మాట తొండలు కొట్టినా అంటేనే నువ్వు 100 మాటలు అన్నావు, మరి అటువంటి మాటలు అనకూడదు కదా, అనొద్దు కదా నాన్న. ఇప్పుడు నువ్వైనా రేపు అయితవో ఏమో, మరి నువ్వెందుకు అంటావు? ఇప్పుడు నువ్వైనా ముఖ్యమంత్రి అయితేవేమో, ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళీ నీ తాయికి వచ్చినప్పుడు ఎట్లుంటది? అందుకనే ఏది అనకూడదు, అసలు మాటలు అనకూడదు. ఆయనకు రాత రాసింది 10 మందిని బయటకు తేవాలనుకున్నా ఆయనకు వచ్చింది ముఖ్యమంత్రి. ఊర్లలో సన్న బియ్యం ఇస్తున్నాడు, మంచిగా అన్నిటికన్నీ అందన వాళ్ళకి అన్ని వచ్చినాయి, వస్తూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇంకా మళ్ళా గెలుస్తాడు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేనన్నా, ఇచ్చిండు నాన్న, ఇచ్చిండు. ఊర్లలో మొత్తం ఇచ్చిండు రేషన్ కార్డు. ఇప్పుడు మా సోటలం ఈ రవీంద్ర భారత ఇది అసలు మాకు తెలియదు నాన్న. ఇప్పుడు ఇగో ఈ సీనన్న వచ్చే నాయకత్వంలా సీనన్న గురించి వెనకబడ్డ కులం మొత్తం రారంటే వచ్చి ఇక్కడ ఇదంతా చూస్తున్నాము, తెలుస్తుంది మాకు కూడా ఏంది అనేది తెలుస్తుంది. మరి ఓట్లు వేస్తేవి కూర్చుంటే ఇంట్లో, మేము అట్ట కూడా ఓటుకు రూపాయి కూడా తీసుకున్నానా, ఏదో రావాలి మనం అడగాలి. మేము చాలా మంది సబ్దా ఇంద్రారెడ్డిని మేము చాలా సార్లు అడిగినాం, అమ్మ నిన్ను గెలిపించినాం, ఆమె కాంగ్రెస్ లో గెలిపించినాం, మేము బిఎన్ రెడ్డిలు ఉంటాము, గెలిపించినాము. అసలు మాకు ఏమి గెలిపించినాడే చూసినాం ఆమె ముఖము, మళ్ళా చూడలే. మరి ఎట్లా కలిసింది 3 సార్లు? మరి 3 సార్లు మేము వేసినాం నాన్న. ఫస్ట్ కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లకు పోయింది, మళ్ళా సరే మన అద్వార్లా ఉంది మేడం, మనకు ఏదన్నా చేస్తుంది అన్నట్టు చేసినాం, ఏది చేయలే మాకు. అంటే సబితా ఇంద్రారెడ్డి ముఖం చూసి గెలిపిస్తారు కానీ పార్టీని చూసి కాదు అని చెప్పేసి. కాదు, పార్టీని చూసి గెలిపియలే, సబితా ఇంద్రారెడ్డిని చూసి గెలిపించినాము, పార్టీని చూసి గెలిపియలే. ఆమె ఏదైనా చేస్తుంది ఆ మేడం అన్నట్టు చేసినాం. మంచిగా అంటే మంచిగానే చేస్తుంది ఆమె అందిన కాడు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినాక మొత్తమే లేదు, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు బాగానే చేసింది అన్నట్టు చేసినాం. ఇప్పుడు టీఆర్ఎస్ లో పోయినాక మాకేం చేయలే, అధికారంలో ఇప్పుడు లేదు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అయితే చేసింది నాన్న, బాగానే చేసింది. కార్డులు అప్పుడే కదా నాన్న, రాజశేఖర్ ఉన్నప్పుడే కదా ఇచ్చింది, ఇప్పుడు ఇచ్చిర్రా? ఇప్పుడు ఈ టీఆర్ఎస్ వచ్చినాక ఒక్క రేషన్ కార్డు ఎవరికి ఇయ్యలే, మరి అంతే కదా. సర్పంచ్ ఎలక్షన్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ అని కాదు నాన్న, మనసులో చూసి ఎన్నుకున్నారు, పార్టీని చూసి ఎన్నుకోలే. చాలా మందికి ఇప్పుడు కాంగ్రెస్ చూసి ఎన్నుకురు, ఆ మనసులో చూసి కాంగ్రెస్ చూసి ఎన్నుకున్నారు. కానీ ఈ టిఆర్ఎస్ బాగుపడేసిండని ఎన్నుకోలే.